మస్తాన్ గారు, ఈరోజు మీకు టెస్ట్ లిటరల్లీ మీరు ఇచ్చిన నంబర్ అట్ ద సేమ్ టైం ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఇంతకన్నా ఎక్కువ అయ్యే అవకాశం ఉందా? ఏం చెప్తారు? బిఫోర్ దట్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ మిస్టర్ మస్తాన్. ఎందుకంటే మేము 50 ఏళ్ళుగా పనిచేస్తున్నాం. మాకు రాని పాపులారిటీ పబ్లిసిటీ ఆయన ఒక్క రోజులో సాధించాడు. ఆయన ఎప్పుడు వాస్తవం అవటం ఒక ఎత్తు అయితే, ఈ గత 4 రోజులుగా జరిగినటువంటి పరిణామాలు ఇవన్నీ చూసిన తర్వాత మా ఏంది ఈయన అసలు సూపర్ స్టార్ ఇంకేమన్నా మిమ్మల్ని అభినందించడానికి సైంటిఫిక్ గా ఆయన సర్వే చేశారు, నిలబడాల్సిన అవసరం. 100% డేటా స్పీక్స్ అండి. ఈ డేటాలో కేవలం వచ్చినటువంటి అంటే డేటా ఇన్ఫర్మేషను ఫీడ్బ్యాక్ తప్పితే నా వ్యక్తిగత అభిప్రాయం కానీ నా ఇష్టాలు కానీ నేను ఇచ్చినటువంటి సర్వే రిపోర్ట్లు ఏమాత్రం లేవు. సుమారుగా గత 3 సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉన్నాం. మరీ ముఖ్యంగా పోలింగ్ అయిపోయిన తర్వాత ప్రతి గంటని సద్వినియోగం చేసుకున్నామండి. సుమారు 480 మంది స్టాఫ్, 174 ఒక రంపచోడవరం సాధ్యపడలేదు సర్వే చేయటం, సమయం సరిపోలేదు. 174 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గం నుండి 650 శాంపిల్ తీసుకోవటం, అందులో ఒక 500 శాంపిల్కి ఈ ముదింపు చేసి చేయటం. ఆ డేటా చూసిన తర్వాత మాత్రమే నేను ఇంత కాన్ఫిడెంట్గా ఈ విధంగా సరే అనేక సర్వే సంస్థలు లేకపోతే అనేక మీడియా సంస్థలు అంతా కూడా ఒకవైపు ఉన్నా కూడా నేను వాస్తవం వైపు, నేను నమ్మినటువంటి నంబర్ వైపు నేను ఉన్నాను. అస్సలు 0.1% కూడా టెన్షన్ ఏం లేదు. ఏదన్నా కాస్త టెన్షన్ పడ్డారంటే సమయం సందర్భం లేకుండా అసందర్భంగా ఈ సోషల్ మీడియాలో ఏదో నేను నా పుట్టుపూర్వోత్తరాలని చెప్పి తెలిసి తెలియక ఏదేదో ఒక ఆయన మస్తాన్ రావు అంటారు, ఒక ఆయన మస్తాన్ రెడ్డి అంటాడు, ఒక ఆయన మస్తాన్ అసలు పేరు మస్తాన్ అని ఎవరు పలకట్లా. నేను ఒక పాయింట్ చెప్పాలి. మీరు అన్నారు కదా నేను టెన్షన్ పట్టలేదని. నిజానికి మీరు మాట్లాడిన తీరు వల్ల మా బోటాలలో కూడా కాస్తి గురించి టెన్షన్ ఉంటే తగ్గింది. ఐఎమ్ థ్యాంక్ఫుల్. చాలా మంది అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా అవగాహన ఉంటుంది, రైట్? మిమ్మల్ని ఫోన్లు చేసి లేకపోతే పర్సనల్ కాంటాక్ట్స్ ద్వారానో అడిగే ప్రయత్నం కూడా చేస్తుంటారు. బట్ మీరు ప్రొఫెషనల్గా చేస్తారు కాబట్టి అది చెప్పి ఉండకపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఏదైనా లూర్ చేయడానికి కానీ ఇలాంటి చేసిన అవకాశాలు లేకపోలేదు అనేది చాలా మంది వ్యూవర్స్ చూస్తుంటారు. అలాంటి పరిస్థితులు ఏమైనా ఎదుర్కొన్నారు సార్? అంటే రిజల్ట్ చెప్పకూడదు, చెప్పచ్చు. ఈ 16-17 సంవత్సరాల్లో ఎప్పుడు ఎదుర్కోలేనంత ఒత్తిడి, ఇబ్బంది ఈ ఎలక్షన్స్ కోసం ఎదుర్కొన్నాను. ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు కూడా నేను 1వ తేదీ సాయంత్రం 6:30 గంటలకి నేను పుట్టినటువంటి నా స్వగ్రామం నుండి ప్రెస్ మీట్ పెట్టాను. ఇంకొక గంటలో నేను ప్రెస్ని అడ్రస్ చేసేటువంటి కంటే ముందు కూడా నాకు ప్రెస్ మీట్ ఆపేసి పొరపాటు చేస్తున్నావు, మొత్తం సర్వే సంస్థలన్నీ ఒకవైపు ఉంటే నువ్వు ఒక్కడివి వేరే విధంగా ఉన్నావు అనేది మాకు సమాచారం వచ్చింది. ఎక్కడో నీ డేటాలో తప్పు ఉంది, నీ సర్వేలో తప్పు ఉంది, నీ ఆలోచనలో తప్పు ఉంది, కాబట్టి అది ఆపేసి సరే నేను చెప్పాల్సిన సమాధానం నేను చెప్పాను. సరే ఇంకొద్దిగా డీటెయిల్డ్గా నా సర్వే ఫలితాలు వాస్తవం అని తేలిన తర్వాత 1 గంట 2 గంటల తర్వాత మాట్లాడతాను. అప్పుడు నాకు సంపూర్ణ నైతిక హక్కు వస్తుంది మాట్లాడేదానికి. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఎక్కడ ఈ సర్వే సంస్థలు తప్పు చేశాయి అంటే, మీరు సెఫాలజిస్ట్, మీరు చాలా కాలంగా సర్వేలు చేస్తున్నారు. కొన్ని జాతీయ ఛానల్ సర్వేలు చూసాం. శాంపిల్ సైజ్ ప్రాబ్లమా, లేకపోతే వాళ్ళ పర్స్పెక్టివ్ ప్రాబ్లమా, లేకపోతే ముందే ఒక ప్రీ కన్సీవ్డ్ మైండ్తో చేసిన వల్ల డేటా అట్లా వచ్చిందా? ఎందుకంటే మన అందరికీ తెలుసు ఫీల్డ్లో ఏం జరిగింది, ఏం జరుగుతోంది అన్నది అందరూ చూసిన వాళ్ళే. నేను మిగతా వాటి గురించి పెద్ద ప్రస్తావించగలను. యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సంస్థ కొంత యాక్యురసీ లెవెల్స్ ఉన్నటువంటి సంస్థ. ఒక 2-3 సందర్భాల్లో మాత్రమే ఫెయిల్ అయింది. ఒకటి వెస్ట్ బెంగాల్లో దారుణంగా ఫెయిల్ అయింది, ఛత్తీస్గఢ్లో ఫెయిల్ అయింది. సరే అది పక్కన పెడితే వాళ్ళు 2 to 4 పార్లమెంట్స్ వైఎస్ఆర్సీపీకి అనడం అనేటువంటిది అసలు ఏమాత్రం కూడా వాస్తవానికి దగ్గరగా లేదనేది వెంటనే నేను అది ఎలా జరిగింది ఏంటని దాని చైర్మన్తో మాట్లాడే ప్రయత్నం చేశాను. ఆయన అందుబాటులోకి రాలేదు. అయితే ఆయన కోసం పనిచేసేటువంటి ఇక్కడ లోకల్ సర్వే అంటే మ్యాన్ పవర్ కావాలి మేడం. ఇప్పుడు మేము వేరే రాష్ట్రాల్లో పనిచేస్తుంటాం. నేను పంజాబ్లో, హర్యానాలో పనిచేస్తున్నప్పుడు అక్కడ స్థానికుల మీద సహజంగా మేము ఎప్పుడన్నా అక్కడ మ్యాన్ పవర్ కావాలంటే ఫస్ట్ పట్టుకునేది మీలాంటి సీనియర్ జర్నలిస్టులను పట్టుకుంటాము. సీనియర్ జర్నలిస్టులు మాకు మ్యాన్ పవర్ని కనుక సప్లై చేయలేకపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ని పట్టుకుంటాం. ఒక యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, సోషల్ స్టడీస్ ఎవరిని ఒకళ్ళు కలిసి సార్ మాకు ఒక 200 మంది మ్యాన్ పవర్ కావాలి, కొద్దిగా సహకరించండి అని చెప్పి వాళ్ళకి ఏదో కొంత మేము ఏదో చేస్తుంటాం. సో ఆ విధంగా వాళ్ళకి ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళని కలిస్తే ఈసారి మేము చేయలేదు అన్నారు. మీరు చేయకపోవటం ఏంటి, మరి ఎవరు చేశారు, లాస్ట్ 4 ఎలక్షన్స్ నుండి మీరే చేస్తున్నారు కదా అంటే, మరి ఏం జరిగిందేమో మాకు ఇవ్వలేదు ఈసారి అన్నారు.
మరి మీ డేటా అంటే యాక్సిస్ డేటా చూస్తుంటే ఐవీఆర్ఎస్తో చేసినట్టు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మేము కూడా ఐవీఆర్ఎస్తో చెక్ చేసాము, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఐవీఆర్ఎస్తో సరిపోలుతూ ఉంది అన్నప్పుడు మరి ఎలా చేశారు ఏందో తెలియదు అని అన్నారు. ఆ తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా కోసం పనిచేసేటువంటి వాళ్ళని ఇండియా టుడే కోసం పనిచేస్తున్నటువంటి ఒక ఇద్దరు సీనియర్ రిపోర్ట్స్తో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళు కూడా ఇదేదో మాకు అవగాహన లేదండి అన్నారు. సో కొంత నేను స్టడీ చేశాను. కొంత స్టడీ చేసిన తర్వాత అంటే ఇక్కడ పొరపాటు జరిగే అవకాశం ఉందన్నప్పుడు ఒకటేమో వాళ్ళ పొరపాటు ఫస్ట్ పార్లమెంటుకు 250 శాంపిల్స్ తీశారు. మొత్తం పార్లమెంటు సుమారు 15-16 లక్షల ఓటర్లు ఉన్నటువంటి పార్లమెంటరీ నియోజకవర్గంలో కేవలం 250 శాంపిల్స్ తీశారు. అంటే 250 శాంపిల్స్ అనేటువంటిది పార్లమెంట్లో వేవ్ని ప్రిడిక్ట్ చేయడానికి పనికొస్తుంది తప్పితే, అయితే మాలాంటి వాళ్ళు తక్కువ తీసిన, ఎందుకంటే మేము ప్రీపోల్ చేసి ఉంటాం. ప్రీపోల్ ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 2000 నుండి 3000 శాంపిల్ తీసుంటాం. అంటే ఓవరాల్గా పార్లమెంట్లో 15,000 నుండి 20,000 శాంపిల్స్ ప్రీపోల్లో తీసుంటాం. కాబట్టి ఈ పార్లమెంటరీ నియోజకవర్గం లేదా ఈ అసెంబ్లీ ఎటువైపు ఉంది అనేటువంటిది మాకు కొంత డేటా ఉంటుంది. అంటే గత 2-3 నెలల్లో 2-3 సార్లు చేసి ఉంటాం కాబట్టి మాకు పోస్ట్ పోల్లో మ్యాచ్ అవుతుందా లేదా అనేటువంటిది మేము కొద్దిగా టెస్ట్ చేస్తాం. కానీ నేషనల్ ఏజెన్సీస్కి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేషనల్ ఏజెన్సీస్ మ్యాక్సిమంగా మీడియా హౌసెస్ కోసం పనిచేస్తూ ఉంటాయి. సో మీడియా హౌసెస్ 3-4 సార్లు ప్రీపోల్ సర్వే చేయించేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ 250 శాంపిల్తోనే వాళ్ళు ఏమైనా చేశారా లేదా ఐవీఆర్ఎస్కి వెళ్ళారా అన్నప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఐవీఆర్ఎస్కి వెళ్ళారు అనేది అర్థమవుతుంది. సో ఐవీఆర్ఎస్ అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నేను కూడా చేశాను, చెప్తే ఆశ్చర్యపోతారు. 175 నియోజకవర్గాల్లో 173 తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో చాలా తెలివిగల ఓటర్ ఎక్కువ. అసలు ఫోన్ ఎత్తేదే కేవలం అర్బన్ సైకాలజీ ఉన్నాడు, అంటే అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు లిఫ్ట్ చేస్తుంటారు ఫోన్. వాళ్ళు మాత్రమే సమాధానం చెప్తుంటారు. రూరల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు సమాధానం చెప్పరు అసలు. కాబట్టి ఎప్పుడు ఆంధ్రాలో ఐవీఆర్ఎస్ ఫెయిల్ అవుతూనే ఉంటుంది. రైట్. నిన్న ఒక డాక్టర్ బై ప్రొఫెషన్, సెఫాలజిస్ట్ బై ప్యాషన్. సో ఆయన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పారు సార్. సో ఒక డాక్టరు లేకపోతే వైద్య బృందం ఒక క్లినికల్ ట్రయల్స్ ఎలాగైతే చేస్తుందో శాంపిల్స్ తీసుకొని సైంటిఫిక్గా ఖచ్చితంగా చేసే సెఫాలజిస్టులు కూడా అదే రకంగా చేస్తారు. కానీ ఆ రకంగా చేసిన దాఖలాలు అయితే ఎక్కడా కనబడలేదు, కొద్దిమంది తప్ప అనేది ఆయన మాట్లాడడం. అంటే వాళ్ళ డేటాలోనే అర్థమవుతుంది సార్. ఇప్పుడు సింపుల్ అండి, 2 నుండి 4 పార్లమెంట్లు అని అన్నప్పుడు అసెంబ్లీకి వచ్చేటప్పటికి 77 మ్యాక్సిమం 77 అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు. అది వాళ్ళు జస్టిఫికేషన్ ఇచ్చి ఉండాల్సింది. దాన్ని 77 4 పార్లమెంట్లు మాత్రమే హైయెస్ట్ వచ్చేటువంటి ఒక పార్టీకి 77 అసెంబ్లీ స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కడ ఉంది? పార్లమెంట్లో అసెంబ్లీలో ఉన్నటువంటి ఈ ఓట్ల వ్యత్యాసం ఏంటి కారణం? తర్వాత చంద్రబాబు గారి అరెస్ట్ గురించి వ్యాఖ్యానించారు. వాస్తవంగా చంద్రబాబు గారి అరెస్టు అనేటువంటిది ప్రతిపక్షం కానీ పాలకపక్షం కానీ ఈ 100 రోజుల ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎక్కడ ప్రస్తావించిన దాఖలాలు కూడా లేవు. ఆయన కూడా ప్రస్తావించలేదు. ఎవరు ప్రస్తావించలేదు. అసలు ప్రస్తావించినటువంటి అంశం ఏ విధంగా అది ప్రభావం చూపుతుందనేది నాకు అనుమానం. ఎందుకంటే మాకెక్కడ కూడా అటువంటి దాఖలాలు కనబడలేదు. ఎక్కడ కూడా దాఖలాలు కనబడలేదు. మస్తాన్ వలీ గారు చెప్పిన దాంట్లో కొంచెం నేను డిఫర్ అవుతాను నెంబర్స్ విషయంలోనండి. మస్తాన్ వలీ గారు 94, 104, 108 ఎంత ఇచ్చారు? 104 ఇచ్చారు. కానీ నేను అనుకోవడం ఎలక్షన్ నాట్ అబౌట్ అర్థమెటిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్. దిస్ ఎలక్షన్ ఈజ్ అబౌట్ కెమిస్ట్రీ బిట్వీన్ ది లీడర్ అండ్ ది పీపుల్. ఆ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయిందని నేను నమ్ముతున్నాను. మీరు వర్కౌట్ అయింది అనుకుంటే కనుక ఇది నేను అందుకనే మొదటి నుంచి 135 నుంచి 155 మధ్యలో ఎక్కడో ఆగుతుందని నేను చెప్తా ఉన్నాను. 6 నెలల నుంచి చెప్తున్నాను. అది ఎందుకు చెప్తున్నానంటే దానికి కూడా కారణం ఉంది. సాధికార యాత్ర జాగ్రత్తగా పరిశీలించాను నేను. తర్వాత గడప గడపకు పరిశీలించాను. తర్వాత మెడికల్ క్యాంప్స్ పరిశీలించాను. ఇవన్నీ పరిశీలించాక సిద్ధం సభలు, లేకపోతే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల్లో పెట్టిన సభలు, ఇవన్నీ చూస్తే దేర్ ఈజ్ ఏ గ్రేట్ కెమిస్ట్రీ బిట్వీన్ పీపుల్ అండ్ ది లీడర్. దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ దిస్ ఎలక్షన్. ప్రసాద్ రెడ్డి గారు, చాలా మంది ఏం చెప్తారంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పని కానీ లేకపోతే మీరు ఎంత కనెక్ట్ అయ్యారు ఇది కాదు, ఆ ఎలక్షన్ టైంలో జనాల్లో ఏ పర్స్పెక్టివ్ ఉంది, జనాల్లో ఏ ఆలోచనని బిల్డ్ చేశారు. అస్సలు కరెక్ట్ కాదండి. మీరు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఏదో విషయం చూపించేశారు. ల్యాండ్ ఎంతమందికి ఉందండి? ఓటర్స్లో ఎంత పర్సెంటేజ్కి ల్యాండ్ ఉన్నది?
అలా ల్యాండ్ ల్యాండ్ చాలా ఇంపార్టెంట్ అయితే ఎలక్షన్స్లోనూ రైతు బంధు ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా రన్ చేశారు కదా కేసీఆర్ గారు, మరి నెగ్గాలి కదా. రూరల్ ఏరియాస్ అన్ని చోట్ల ఓడిపోయారు. లేదు, ల్యాండ్ ఎక్కువ మందికే ఉంటుంది సార్, అంటే చిన్న పెద్ద సైజు అంటే ఖచ్చితంగా ఆయన ఉంటాయి అనేది కానీ population దీంట్లో భయం మాత్రం వాళ్ళు చూపించే ప్రయత్నం చేయడంలో కొంచెం చేశారు. మన దగ్గర మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పాపులేషన్ చాలా ఎక్కువగా అది ఉంటుంది. అంత పిచ్చోళ్ళు కాదండి, నేను అదే చెప్తున్నాను. మీరు జనాన్ని పిచ్చోళ్ళు చేయడానికి మీడియా కానీ రాజకీయ నాయకులు కానీ ప్రయత్నిస్తే పిచ్చోళ్ళు అయ్యే దుస్థితిలో ప్రజలు లేరు. దెర్ ఆర్ మెనీ సోర్సెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పీపుల్. మీరు నేనే కాదు, వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సిటీల్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి సోషల్ మీడియా ఉంటుంది, సెల్ ఫోన్ ఉంటుంది, రకరకాల సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్. మనం ఏమనుకుంటున్నామంటే బొంబార్డ్ చేసేస్తే ఇన్ఫర్మేషన్ ప్రజలు మారిపోతారు, లాస్ట్ మినిట్లో మీ నంబర్ ప్రసాద్ రెడ్డి గారు 135 నుంచి 155 మధ్యలోనే. మస్తాన్ గారు నంబర్ ఒకసారి చెప్పండి. మస్తాన్ గారు నేను చాలా కన్జర్వేటివ్గా 94 to 104 నేను ప్రకటించినప్పుడే చెప్పాను. నేను చాలా కన్జర్వేటివ్గా ఉంటాను గెలిచే పార్టీ పట్ల. ఖచ్చితంగా నా అంచనాలకు మించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సీట్లు ఓట్లు రెండు వచ్చేటువంటి అవకాశం. గారు ఒక్కసారి ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్, ఇప్పుడు మనం 8 అవుతుంది కాబట్టి, ఇప్పుడు కొద్దిసేపట్లో పోస్టల్ బ్యాలెట్ మొదలవుతుంది కాబట్టి, ఈ సిగ్నేచర్ ఏదైతే దీని గురించి ఏదైనా రగడ ఏదైతే ఉందో ఈ 3000 4000 ఈ మేరకే ఉంటాయి కాబట్టి ఒక 10,000 మెజారిటీ ఉన్న చోట పర్వాలేదు, కానీ ఈ ఎడ్జస్ట్లో ఉన్నవి చాలా క్రూషియల్. ఇది తర్వాత వాళ్ళు అనౌన్స్ చేస్తే కానీ చాలా ప్రమాదం ఉంది అనేది చాలామంది అనలిస్టులు, మస్తాన్ వలీ గారు కూడా దానికి అంగీకరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. దీన్ని ఎలా అంటే అబ్జర్వ్ చేయటం వరకు, లేకపోతే ఇలాంటివి అడ్డుకోవాలని అయితే పార్టీలు అయితే పిలుపునిచ్చాయి, ఎలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉందంటారు? అంటే టైట్ ఫైట్ ఉన్న చోట అవి చాలా ప్రభావం చూపుతాయి. అయితే ఇక్కడ పూర్తిగా వన్ సైడ్ ఉంటుందని అనుకోవటానికి అవకాశం లేదు. ఎంప్లాయీస్లో కూడా అన్ని రకాల భావావేశాలు, ఆలోచనలు ఇవన్నీ ఉన్నాళ్ళు ఉంటారు. కొంతమందిలో వ్యతిరేకత ఉండొచ్చు, దాన్ని మనమేమి కాదనం. బట్ జగన్ గారు వచ్చిన తర్వాత దాదాపు 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు కదా, వాళ్ళు వ్యతిరేకత అవ్వాల్సిన అవసరం లేదు కదా. ప్రజెంట్ ఉన్న వాళ్ళల్లో కొంతమందికి ఏంటంటే, ఉదాహరణకి టీచర్లు ఉన్నారు, టీచర్లకి అసలు వ్యతిరేకత రావాల్సిన అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు ఒక ప్రౌడ్ ఫీల్ అవ్వాలి, అభిమానం ఫీల్ అవ్వాలి. అరే ఇంత బ్రహ్మాండంగా ప్రైవేటు సంస్థతోటి డ్యూటీగా డెవలప్ చేస్తున్నారని సంతోషం ఉండాల్సింది పోయి, దురదృష్టవశాత్తు కొన్ని పార్టీలకు అనుబంధంగా ఉన్నటువంటి ప్రత్యేకించి వామపక్షాలకు సంబంధించిన కొంతమంది, అందరినీ అన్నగాని వాళ్ళు కూడా, ఆ సంఘాల నాయకులు కూడా దుర్మార్గంగా ప్రభుత్వ స్కూళ్ళని బలపరచవలసినటువంటి వాళ్ళు చాలా అన్యాయంగా ప్రచారం చేశారు. పని చేయమంటూ తప్పు అన్నట్లుగా చేశారు. పని చేయమంటారా, మాకు కొంచెం ఇబ్బంది పెడుతున్నారండి. నేను తిరిగినప్పుడు కొన్ని స్కూళ్ళకు కూడా విజిట్ చేసినప్పుడు ఇబ్బంది పెడతాం ఏంటి అన్న, ఇబ్బంది పెడతాం ఏంటంటే ఆయన ప్రవీణ్ ప్రకాష్ గారు ఫోన్ చేసి అట్లా చేయండి ఇట్లా, అవును నేను పని చేయమంటున్నాడు, తప్పేముంది దాంట్లో, మీకు నిజంగా ఇబ్బంది వస్తే మీరు మీతో పాటు నేను కూడా ధర్నా కూర్చుంటాను, ఏది ఇబ్బంది వచ్చిందో చెప్పండి అంటే, పని చేయమంటాం ఇబ్బంది, దూరంగా వద్దు దగ్గర ఉండమంటాం ఇబ్బంది. ఈ పరిస్థితి సమాజానికి మంచిదా కాదా అనేది వాళ్ళు ఆలోచించట్లా. వాళ్ళు నిజానికి సమాజానికి ఒక మార్గనిర్దేశకులుగా ఉండవలసిన వాళ్ళు ఆ రకంగా చేయటం వల్ల కొంత వ్యతిరేకత ఈ సంఘాల మూలంగా. మరి అదే టీచరు ప్రైవేట్ స్కూల్కి వెళ్తే చచ్చినట్టు ఎన్ని గంటలు పని చేయమంటే 8 గంటలు పని చేస్తాడు, తక్కువ జీతం. ఇక్కడ ప్రభుత్వ పరంగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఏదో డిఏ సరిగా ఇవ్వలేదనో, లేకపోతే ఇంకా టైంకి ఇవ్వలేదనో, జీతం కొద్దిగా 1 వారం రోజులు లేట్ అయిందనో. ఆ మాటకు వస్తే తెలంగాణలో 4 రోజులు 20 రోజులు 30 రోజులు లేట్ అయిన సందర్భంగా ఉన్నాయి. వాటిని ఎవ్వరూ పట్టించుకోలేదు. పత్రికలు కూడా దారుణంగా అక్కడ మాత్రం చిన్న జరిగితే భూతత్వంలో పెట్టి చూపించడం. దీనివల్ల ఏమవుతుందంటే పోస్టల్ బ్యాలెట్స్, ఒక్క నిమిషం పోస్టల్ బ్యాలెట్స్ గురించి చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన న్యాయ వ్యవస్థ సైతం దీని మీద సరిగా స్పందించలేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. కుమిలిని గారు అది చెప్తున్నారు. అమర్ గారు 4,60,000 పైచిలకు ఇప్పుడు పోలైన వాటిని చూస్తే కనుక పోస్టల్ బ్యాలెట్స్, మస్తాన్ వలీ గారు ఇచ్చిన నెంబర్ చూసుకున్నట్టయితే కనుక పోస్టల్ బ్యాలెట్స్లో 80% అవతల పార్టీకే ఇచ్చారు, కూటమికి ఇచ్చారు. అలాగే తండోపతండాలుగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఓట్లు వేశారు అన్నదానికి కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా వాళ్ళకే ఇచ్చారు. ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ ఈజ్ గివింగ్ కన్సర్వేటివ్ ఫిగర్ 94 to 104. మీ స్టాండ్? అదే నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ దగ్గరకు వచ్చేసరికి కూడా వ్యవహారం అంతా చంద్రబాబు నాయుడు గారి మేనేజింగ్ కెపాసిటీస్, మ్యానిపులేటివ్ పాలిటిక్స్ తోటి వచ్చినవి. ఇవి కూడా నిజానికి ఎలక్షన్ కమిషన్ ఒక రూల్ పెట్టుకున్నది. ఆ రూల్ని ఎలక్షన్ కమిషనే మార్చుకొని ఒక ఆంధ్రప్రదేశ్కు మాత్రమే ఎక్సెప్షన్ ఏమిటి? ఇది ఎంత విడ్డూరంగా, ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఇట్లాంటి ఎక్సెప్షన్ని
హైకోర్టు సుప్రీంకోర్టు ఇవాళ మా హైకోర్టుని సుప్రీంకోర్టుని ఏం అనొద్దు అంటే నేనేం చేయలేను, కానీ అలా ఆశ్చర్యకరంగా ఉన్నది ఇది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒక రూల్ పెట్టుకుంది, ఆ రూల్ని ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎగ్జామ్ట్ చేసి చంద్రబాబు నాయుడుకో ఆ కూటమికో అనుకూలంగా ఉండే విధంగా చేయడం అనేది క్లియర్లీ షోస్ హౌ చంద్రబాబు కుడ్ మేనేజ్ ఆర్ మ్యానిపులేట్ త్రూ బీజేపీ, ఈజీ సక్సీడెడ్, త్రూ బీజేపీ. ఈజీ సక్సీడెడ్. మేబీ వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్. ఎందుకంటే సక్సీడ్ అని అనుకోవాలి, ఎందుకంటే ఆయన ఏం కోరుకున్నాడు అదే జరిగింది కదా. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో మేము ఇది చేసుకోమన్నది, మేము మధ్యలో ఇంటర్ఫేర్ కాము అన్నది. ఎలక్షన్ కమిషన్ అసలు ఆ రూల్ని ఎట్లా ఎగ్జామ్షన్ ఇస్తుంది ఒక్క స్టేట్లో?